హాయ్! హలో! వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సో, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. విదేశీ పక్షులొచ్చినోచ్, సందడి చేసెనోచ్, ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? సో, ఎవరైతే బర్డ్స్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాల్సిందే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా బర్డ్స్ లవర్స్ ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఆకాశంలో చేసే విచిత్ర విన్యాసాల సందడి చూడాలంటే గుంటూరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి రావాల్సిందే. ఇది ఎక్కడికి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లయితే కనుక చూడండి. ఎవరికైనా అడ్రస్ తెలియలేదు అంటే కనుక కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో 25 సంవత్సరాల క్రితం పక్షి సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడకు చైనా, నేపాల్, హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చైనా, నేపాల్, హిమాలయాల నుంచి పెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్ స్కాట్స్, శ్రీలంక, ఆఫ్రికాల నుంచి ఓపెన్ బిల్ స్కాట్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబీస్ ఇలా వివిధ దేశాల నుంచి 32 రకాల పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తుంటాయని ఇక్కడ గ్రామస్తుల మాట తీరు. అండ్ ఇక్కడ వింటర్ సీజన్ మధ్యలో మిడతల దండును హరించే రోసీ పాస్టర్లు వేల సంఖ్యలో వస్తుంటాయి. వీటి కోసం ఉప్పలపాడు గ్రామం 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును గ్రామస్తులందరూ కలిసి వదులుకున్నారు. చెరువు మధ్యలో ఉన్న మట్టి దిబ్బలు, వాటిపై ఉన్న తుమ్మ చెట్లపై అండ్ చింత చెట్లపై వేలాది పక్షులు నిత్యం సందడి చేస్తుండడం ఇక్కడ కన్నుల పండుగగా ఉంటుంది. వీటిని చూడ్డానికి సందర్శకులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. పక్షులు సాగించే వేల కిలోమీటర్లలో వలస ప్రయాణం పక్కా వ్యూహంతో ఉంటుంది. కొన్ని పైలట్ పక్షులు ముందుగా పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తాయి. ఆహారం మరియు వాతావరణం మిగిలిన విషయాలను పరిశీలించి తమ ప్రాంతాలకు వెళ్ళి మిగిలిన పక్షుల్ని కూడా వెంటబెట్టుకొని తెస్తాయని నిపుణులు చెప్తున్నారు. పక్షులు గుడ్లు పెట్టడానికి ఉప్పలపాడులోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో విదేశీ పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఆ సమయంలో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి వాటికి ఎగరడం నేర్పాక పిల్లలతో పాటు తమ ప్రాంతాలకు సుదీర్ఘ ప్రయాణం చేపడతాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా చాలా ఎక్కువ రకాల పక్షులైతే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ 15,000 పక్షులైతే ఉన్నాయి. ఇవి మార్చి వరకు కూడా ఇక్కడే ఉంటాయి. అన్నిటికంటే విశేషం ఏంటి అంటే సీజన్ వైజ్ ఉండేవి ఇంతకుముందు ఈ పక్షులనేవి. బట్ ఇప్పుడేంటంటే ఇయర్ మొత్తము కూడా మనం ఇక్కడ మాత్రం చూడొచ్చనమాట. చాలా రకాల బట్ సీజన్‌లో మాత్రం ఇక్కడ 15,000 పక్షులనేవి మినిమమ్ చూడొచ్చు. వన్స్ సీజన్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే గనక మనకి 7,000 అలా అయితే మాత్రం పక్షుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడు చూడ్డానికి వచ్చినా కూడా ఈ పక్షులు మనల్ని సందడి చేసి అలరించకుండా అయితే పంపించవు. సో, ఈ వీడియో చూసి మీకు నచ్చిందనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వాతావరణాన్ని చూడాలి, మీరు కూడా దీన్ని ఫీల్ చేయాలి అనుకుంటే కనుక మీకు అడ్రస్ కనుక కావాలి అనుకుంటే మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను కంప్లీట్ అడ్రస్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ విషయానికొస్తే కనుక మనకి ఇక్కడ వాష్‌రూమ్స్ అయితే ఉంటాయి. జెంట్స్ అండ్ లేడీస్‌కి వాష్‌రూమ్స్ అయితే సెపరేట్‌గా ఉంటాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువైతే ఏమీ ఉండవు. జస్ట్ ఉయ్యాలలు మాత్రమే ఉంటాయి. అండ్ ఇది పెద్ద స్పేషియస్‌గా కూడా ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్‌గా ఒక వింగ్‌లా ఉంటుంది. అంతవరకే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే గనక బర్డ్సేనండి. వీటిని మనం చూడొచ్చు. ఎంతసేపైనా చూడొచ్చనమాట. ఇవి అంటే మనకి బోర్ అనిపించదు ఎంతసేపు చూసినా కూడా. ఆ వాతావరణం చల్లగా ఉంటుంది అక్కడ. ఆ చల్లదనానికి ఆ పక్షులు అలా వాటిని చూసుకుంటూ చాలా బావుంటుంది అసలు చూడ్డానికి. సో, ఎంట్రీ ఫీకొచ్చేసరికి అడల్ట్స్‌కి అయితే ₹20 అండ్ చిల్డ్రన్స్‌కి అయితే ₹10 అండ్ లోపల ఒక చిన్న క్యాంటీన్ అయితే ఉంటుంది. సో, ఈరోజు వీడియో ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. కీప్ వాచింగ్. టేక్ కేర్.